గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ టైం డిఎస్సిలో అడిగిన బిట్టు, అట్ ద సేమ్ టైం 2024 గ్రూప్ 1లో అడిగిన బిట్టు, ఖచ్చితంగా హిస్టరీలో బిట్స్ వచ్చే ఒక టాపిక్ అండి. ఏంటంటే మహాజనపదాలు. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇవి ఎందుకు జనపదాలు అని అన్నారు అన్నది ఒకసారి చూస్తామండి. దీని కాలం వచ్చేసి 6th century BC, అంటే తెలుగులో క్రీస్తు పూర్వం అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనకు ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా దీన్ని దెబ్బేస్తూ ఉంటారండి. 6th century BC. దీనికి మరొక పేరు ఉంది, ఏంటంటే రెండవ పట్టణీకరణ కాలం, అంటే సెకండ్ అర్బనైజేషన్ పీరియడ్ అనేసి అంటారు. ఎప్పుడు? ఈ 6th century BCని. మరి మొదటి అర్బనైజేషన్ ఏది అంటే చాలాసార్లు ఏపీఎస్సీలో అడిగారండి. మొదటి అర్బనైజేషన్, మొదటి పట్టణీకరణ కాలం ఏది, లేదా మొదటి పట్టణీకరణ దేన్ని పిలుస్తారు అంటే సింధు నాగరికతను పిలుస్తారు. ఇది చాలాసార్లు అండి, వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఇండియన్ హిస్టరీ ద ఫస్ట్ అర్బనైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అండ్ యాజ్ వెల్ as also సెకండ్ అర్బనైజేషన్ 6th century BC ఆర్ మహాజనపదాస్. ఇదే ఈ లాజిక్ను బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ రెండిట్లో ఇవి ఏవైనా కలుగుతుంటాయి. సో పోటీ పరీక్షలు ఆడుతుంటాం. మరి ఏంటి వీటి ప్రాధాన్యత ఏంటంటే, ఇక్కడ ఏమైనా రాజ్యాలు వచ్చాయంటే రాజ్యాలు రాలేదండి, జనపదాలు మరియు గణరాజ్యాలు. ఇది వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఈ మహాజనపదాలు ఎన్ని అంటే 16 జనపదాలు. ఇవి ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతం అంటే ఒకసారి మనం చూడాలండి. 16 జనపదాలు ఒకసారి చూడాలి మనము. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఉత్తర భారతదేశంలోనే ఉంటాయి ఎక్కువగా. ఈ జనపదాలు మొత్తం ఉత్తర భారతదేశంలో ఉంటాయి 16 జనపదాలు. అందులో దక్షిణ భారతదేశంలో కలిగిన ఏకైక జనపదం ఒకటి అస్మక. 2018 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బిట్, 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన బిట్టు. దక్షిణ భారతదేశంలో కలిగిన ఏకైక జనపదం ఏదంటే అస్మక. దాని రాజధాని బోధన్. ఇప్పుడు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ లాజిక్ను బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో నేను ఒకసారి ప్రత్యేకంగా అండి జనపదాలు, వాటి రాజధానులు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాన్ని సపరేట్గా ఒక వీడియోలో పెడతాను. ఎందుకంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ లాజిక్ చూద్దామండి. ఈ 16 జనపదాల గురించి మొట్టమొదటిసారి వివరించిన గ్రంథం ఏదంటే అంగుత్తర నికయ అనే గ్రంథంలో జనపదాల గురించి వివరించింది. వెరీ ఇంపార్టెంట్, పోటీ పరీక్షలో బిట్ అడుగుతారు, ఒకసారి చూసుకోవాలి. జనపదాల గురించి వివరించింది అంగుత్తర నికయ అనేసి. ఈ 16 జనపదాల్లో 14 జనపదాలు ప్లస్ 2 గణరాజ్యాలు. సో వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు ఏమేమి? వజ్జి, మల్లా. ఇవి 2 గణరాజ్యాలు. రిపబ్లిక్ స్టేట్స్ అంటారు. ఒక్కొక్కసారి హిస్టరీలో ఈ ఇంగ్లీష్ టర్మినాలజీని తెలుగులో టైప్ చేస్తారు. అదే పెద్ద మిస్టేక్. హిస్టరీలో బిట్స్ రావడం అలాగే అండి, కన్ఫ్యూజ్ అవుతుంటారు. రిపబ్లిక్ స్టేట్స్ అంటారు. మామూలుగా అది ఇంగ్లీష్ టర్మినాలజీ, రిపబ్లిక్ స్టేట్స్ అనేది. ఆ రిపబ్లిక్ స్టేట్స్ అనేది తెలుగులో రాస్తూ ఉంటారు. ఈ క్రింది వాటిలో గణరాజ్యాలు ఏవి అంటే ఇప్పుడు వజ్జి మల్లా అంటాం మనం. లేదా ఈ క్రింది వాటిలో గణరాజ్యాలు కానివేవి అంటే వజ్జి మల్లా అంటాం. వాళ్ళు బిట్ ఫ్రేమ్ చేసేటప్పుడు హిస్టరీ సార్లు ఎట్లా ఉంటారంటే ఈ క్రింది వాటిలో, తెలుగు అట్లే, ఈ క్రింది వాటిలో రిపబ్లిక్ స్టేట్స్ ఏది అంటారు. అప్పుడు ఎంబడే మనం కన్ఫ్యూజ్ వస్తుంది, ఇక్కడ రిపబ్లిక్ స్టేట్స్ అని.
అలాగండి గణరాజ్యాలని మనకి ఇంగ్లీష్లో రిపబ్లిక్ స్టేట్స్ అంటారు. అంటే స్వతంత్రంగా వెలిగిన రాజ్యాలు 2 వజ్రమటి. అలాగే ఈ 16లో మళ్ళా మనకు 12 జనపదాలు, 4 బలమైన రాజ్యాలు. 4 బలమైన రాజ్యాలు. ఒకసారి లాజిక్ చూడండి. ఏంటంటే ఆ 4 బలమైన రాజ్యాలు అంటే మగధ, వత్స, అవంతి, కురు. 4 బలమైన రాజ్యాలు ఇవి ఉన్నాయన్నమాట. సో మిగతా జనపదాలు సుమారు 16 జనపదాలు, ఎక్కువగా వింధ్య పర్వతాల నుంచి బీహార్ వరకు మొత్తం అక్కడ ఉన్నాయి. సో కాశీ, వారణాసి, చేది, మస్తా, అస్మక, మూలక, ఆవంక, అంగ, వంగ, ఈ ఈ సురసేన, గాంధార, మధుర, కంబోజా, ఈ 16 జనపదాలు వాటి రాజధానుల గురించి సపరేట్గా వీడియో చేస్తానండి. మనకు పోటీ పరీక్షలు అడుగుతారు. ట్విస్ట్ చేయాలంటే అలాగే ఉంటుందండి. ట్విస్ట్ చేయాలంటే హిస్టరీలో అట్లే ఉంటాయి. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. మరి ఈ టోటల్ 16 జనపదాల్లో బలమైన జనపదం ఏది ఉందంటే మగధ. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. బలమైన జనపదం మగధ. ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి. మగధ. ఎందుకు మగధకి ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్. 16 జనపదాల్లో బలమైన జనపదం మగధ. ఎందుకు మగధని ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్. అలాగే భారతదేశం వెలుపల ఉన్న జనపదం కంబోజా. ఇది చాలాసార్లు అడిగారండి. భారతదేశం వెలుపల ఉన్న జనపదం ఇప్పుడు కూడా కంబోజా ఎక్కడుందంటే ఆఫ్ఘన్లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. భారతదేశం వెలుపల ఉన్న జనపదం. అలాగే విదేశీ దాడులకు బాగా గురైన జనపదం, విదేశీ దాడులకు బాగా గురైన జనపదం గాంధార. ఎక్కువ సార్లు ఏ విదేశీయులు భారతదేశంలో దండయాత్ర వచ్చినా ఫస్ట్ టచ్ అయ్యే జనపదం ఏదైనా ఉందంటే గాంధార. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారి విశ్వవిద్యాలయం ఏర్పడింది కూడా గాంధారాలోని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 16 జనపదాల బలమైన జనపదం మగధ. ఇది ఈ లాజిక్ అండి, బాగా గుర్తుపడాలి. భారతదేశం వెలుపల విదేశీ దాడులు బాగా గురైన జనపదం, జనపదాల బలమైనది మగధ. ఇప్పుడు ఒకసారి ప్రశ్న చూస్తాం. చాలా సార్లు అడిగారండి, చాలా సార్లు. 2018 డిగ్రీ కాలేజ్ లెక్చరర్, 2016 డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఏపీ సెట్కి హిస్టరీలో, డిఎస్సికి కానీ కానిస్టేబుల్స్ కానీ బాగా రిపీటెడ్ అడిగిన ప్రశ్న ఇది. ఈ జనపదాల్లో మగధ ఎందుకు బలమైనది? ఇది ప్రశ్న. ఎందుకు బలమైనది మగధ? ఎందుకు బలమైనది? దీని ప్రత్యేకత ఏంటి? 16 జనపదాలు ఉన్నాయి కదా, మరి ఈ 16 జనపదాల్లోనే మగధానే ఎందుకు బలమైంది? దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయండి. నెంబర్ 1 నైసర్గిక కారణాలు. నైసర్గిక కారణాలు. నెంబర్ 2 ఆర్థిక కారణాలు. నెంబర్ 3 రాజకీయ కారణాలు. నెంబర్ 4 బలమైన చక్రవర్తులు. సో ఇది ఈ 4 మగధ సామ్రాజ్యం. అందుకని మగధ ఈ 16లో అత్యంత బలంగా ఉండి మిగతా సామ్రాజ్యాల మీద తన ఆధిపత్యాన్ని చలాయించింది, తన బలాన్ని చలాయించింది ఈ 16లో. నైసర్గిక కారణాలు ఏంటంటే మగధ సామ్రాజ్యం అత్యంత అటవీ ప్రాంతం, బలమైన కోటల నిర్మాణం. సార్ చూడండి, కోటల నిర్మాణం, అత్యంత సారవంతమైన భూభాగం. చూడండి, సారవంతమైన భూభాగం. అలాగే నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి, నది పరివాహక ప్రాంతంలో కలదు. అందుకని దీని చుట్టూ ఇలా అటవీ ప్రాంతం, సారవంతమైన భూభాగం, నది పరివాహక ప్రాంతం ఉండడం వల్ల మగధ సామ్రాజ్యం బలమైంది. మరి ఆర్థిక కారణాలు ఏంటంటే బలమైన పన్నులు వసూలు చేశారు ఒకటి. రెండవది ఆర్థిక అంశాల రవాణానికి జల మార్గాలు ఉన్నాయి, పడవలో జల మార్గాలు ఉన్నాయి. అందుకనే మంచి డబ్బు వచ్చింది ఈ ఆర్థిక కారణం. రాజకీయ కారణాలు ఏంటంటే మనకి ఈ రాజకీయ కారణాలు బలమైన చక్రవర్తులు, ఈ 2 బలమైన చక్రవర్తులు. అలాగే నూతన ఆయుధాల తయారీ, ఏనుగులు ఉపయోగించారు యుద్ధంలో. సో దాంతోపాటు రాజ్యాలను ఆక్రమించుకోవడంలో
మంచి దిట్టైన చక్రవర్తులు ఉన్నారు. ఇవన్నీ కలిసి రావడం, మరొక నైసర్గిక అంశంలో మరొక కాన్సెప్ట్ మర్చిపోయాను, విస్తారంగా ఖనిజ సంపద, ఐరన్ ఓర్ అంటారండి, ఓర్ అంటారండి, ఖనిజ సంపద, విస్తారమైన ఖనిజ సంపద మగధ సామ్రాజ్యానికి దొరికింది కాబట్టి ఇది బలంగా ఉంది. మరి ఇంత బలమైన మగధ సామ్రాజ్యం రాజధానులు తెలుసుకోవాలి కదా, క్యాపిటల్ సిటీస్ ఏంటేంటి అనేది ఒకసారి చూద్దాం. మగధ సామ్రాజ్యానికి రాజధానులు ఏంటేంటి ఒకసారి చూద్దామండి. మగధ సామ్రాజ్య రాజధానులు గిరివ్రజ్రం ఒకటి, అట్లాగే పాటలీపుత్రం ఒకటి, అలాగే రాజగృహ మరొకటి, ఇలా ఈ మూడు రాజధానులు మగధ సామ్రాజ్యానికి ఉన్నాయి. ఈ మూడు రాజధానుల యొక్క ప్రత్యేకత కూడా మనకు పోటీ పరీక్షలో బాగా అడుగుతూ ఉంటారు. మరి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వరుస క్రమంలో అమర్చండి. బిట్ ఎప్పుడైనా మనకు అడిగారు కూడా చాలాసార్లు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశం ఏంటి? వరుస క్రమంలో అమర్చండి అంటే నెంబర్ 1 బృహద్రథ వంశం, నెంబర్ 2 హార్యంక వంశం, నెంబర్ 3 శిశునాగ వంశం, నెంబర్ 4 నందవంశం. ఈ నలుగురు వరుస క్రమంలో అమర్చండి. ఇలాగ అడుగుతారు బిట్ ఎప్పుడైనా అడిగినప్పుడు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశం బృహద్రథ వంశం, హార్యంక వంశం, శిశునాగ వంశం, నందవంశం. ఈ పాఠంలో మనం తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అధికారం ముందు తండ్రి, తల్లి, బిడ్డ, భార్య, అమ్మ, నాన్న ఎవరు చూడరు అనే దానికి పునాది వేసిన సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. అధికారం కోసం ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాము, మేము చంపడానికి కూడా సిద్ధమేను అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే ఇవాళ భారతదేశంలో కొనసాగుతుంది. అలాంటి దానికి పునాది వేసిన సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.